హాయ్ అండి. రోలు రోకలి శివపార్వతుల స్వరూపం. దీంట్లో రోలుని శివుడిగా, రోకలిని పార్వతిగా భావిస్తారు. అంతేకాదు, ఇందులో వేడివేడి వస్తువులు అనగా వేయించిన పల్లీలు కానీ నువ్వులు కానీ వేయకూడదు. కాస్త చల్లారిన తర్వాత వేసుకోవచ్చు. వీటిని ఎల్లప్పుడూ కలిపే ఉంచాలి, విడదీయకూడదు. ఎందుకంటే శివపార్వతులు కదండి, విడదీయకూడదు. మన ఇంట్లో ఏ శుభకార్యాన్నైనా రోలు రోకలితో ప్రారంభిస్తాం. ఎందుకంటే శుభం జరగాలి. మరి అంత ప్రాధాన్యత ఉన్న రోలు రోకలి మన ఇంట్లో కూడా ఒకటి ఉండాలి కదండి. రీసెంట్ డేస్లో అందరూ ఏం చేస్తున్నారంటే మెయింటెనెన్స్ కష్టం అవుతుందని చెప్పి స్టీల్ మోటార్ అండ్ పెస్టల్ సెట్ తీసుకుంటున్నారు. ఇది చాలా తప్పండి, అలా తీసుకోకూడదు. ఇలాంటి రోలు రోకలి ఒకటి ఇంట్లో సెట్ చేసుకొని ప్రతి శుక్రవారం రోజు దానికి పసుపు కుంకుమ బొట్లతో అలంకరించి ఐశ్వర్యాన్ని పొందండి. రోలు రోకలిని వంటింట్లో నైరుతి దిశలో అమర్చుకోవచ్చు. అంతేకాకుండా ఈశాన్య ఆగ్నేయ దిశల్లో కూడా అమర్చుకోవచ్చు. రోలు రోకలిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఏమైనా దంచుకున్న వెంటనే వాటర్తో శుభ్రం చేసుకోవాలి. అలాంటప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. దారిద్ర్యానికి చోటుండదు. ఎల్లవేళలా ఐశ్వర్యం కలిగి ఉంటాము. తెచ్చుకోండి.